అయితే సార్ ఇప్పుడు ఈ రూల్స్ అంటే నార్మల్గా ఉండేటువంటి శాలరీ పర్సన్ పైన ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది శాలరీ ట్యాక్స్ పేయర్కి? శాలరీ ట్యాక్స్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఫారం 16 ఇన్కమ్ మన వాళ్ళ ఎంప్లాయర్కి ఇస్తారు కాబట్టి డీటెయిల్స్ అని చెప్పి ఫారం 16లో వాళ్ళ ఎంప్లాయర్ ఏం చేస్తారంటే మీ ఆదాయం ఎంత ఉంది దీనికి బైఫర్కేషన్ ఇదే అనుకొని దాని మీద ట్యాక్స్ వేసి ట్యాక్స్ కలెక్ట్ చేసుకొని ఇస్తారు కాబట్టి దాని ఫారం 16 బేస్ అవుతుంది రిటర్న్ ఫైల్ చేయడానికి. కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు ఎంప్లాయీస్ కూడా. ఏదైనా ఇప్పుడు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం డిపార్ట్మెంట్ దగ్గర ఉంది కాబట్టి ఎలాంటి మనకు అవకాశము తప్పించుకునే అవకాశం లేదు, పోస్ట్పోన్ చేసే అవకాశం కూడా లేదు. ఎంత పోస్ట్పోన్ చేస్తే అంత పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ఇన్కమ్ డిపార్ట్మెంట్ మొత్తమే ఇస్తుంది మనకు, మీ దగ్గర ఉన్నది మీ ఇన్ఫర్మేషన్ ఇది ఉన్నది ఇంతేనా ఇంకేముందో మీరు ఉంటే చెప్పండి అని చెప్పండి. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ విధంగా రిటర్న్ ఫైల్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్రాక్ చేస్తూనే ఉంటుందా అండి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు నేను చెప్పాను 36 సెక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ పాన్ కార్డ్ ఆధారం మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం, మనకు పాన్ కార్డ్ ఇస్తాం. అదే మాదిరిగా క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తాం, దానికి పాన్ కార్డ్ ఇస్తాం. మనం ఎక్కడైతే పాన్ కార్డ్ యూజ్ చేస్తామో, ఎక్కడైతే ఆధార్ కార్డు యూజ్ చేస్తామో వాటన్నిటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పాన్ కార్డ్ పోర్టల్లో మన బ్యాంక్ అకౌంట్ ఎట్లాగో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మన పోర్టల్లో మన ఒక పోర్టల్ ఉంటుంది అనమాట. ఆ పోర్టల్లో మన ట్రాన్సాక్షన్ మన పాన్ నెంబర్ కొట్టగానే మన ఓటీ మన ఏది పాస్వర్డ్ ఇవ్వగానే మన ట్రాన్సాక్షన్స్ ఏమి ఉన్నాయి మొత్తం వస్తుంది. దాని ప్రకారం మనం రిటర్న్ ఫైల్ చేసుకొని చేయొచ్చు. అంటే ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఇచ్చేది కాదు ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్, మీ దగ్గర ఏంది ఇవ్వండి అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు కరెక్టా కాదా, కరెక్ట్ అయితే కన్ఫర్మ్ చేయండి, కరెక్ట్ కాకపోతే డీవియేషన్ ఉంటే ఎందుకు కరెక్ట్ కాదని సాక్ష్యాలతో ఇవ్వండి, ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తే రిటర్న్ ఫైల్ చేయండి, ట్యాక్స్ కట్టండి సరిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్కి ఇలా స్క్రూట్నీకి సంబంధించి కాల్ వచ్చింది అనుకోండి సార్, వాళ్ళు అసలు ఎలాంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి? కాల్ వచ్చి ఫోన్ చేస్తే ఎవరికి నమ్మకద్దు. ఫోన్ చేయడం అది కరెక్ట్ పద్ధతి. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా ఫోన్ చేయదు, ఫోన్ చేసి మీకు నోటీస్ ఇచ్చేదని ఎప్పుడు చెప్పదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీకు మెసేజ్ వస్తుంది, మీ ఫోన్ ఆధార్ కార్డుకి అయితే ఫోన్ లింక్ అవుతుందో పాన్ కార్డుకి అయితే ఫోన్ నెంబర్కి అయితే అక్కడికి ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు దాంట్లో ఏం చేయాలి, మీకు ఇలాంటి ప్రొసీడింగ్ నోటీస్ కానీ లెటర్ కానీ ఇవ్వడం జరిగింది అన్నప్పుడు ఏం చేయాలి, దానికి రెస్పాన్స్ అక్కడ ఉండే లింక్ రెస్పాన్స్ ఇవ్వకుండా పోర్టల్లోకి వెళ్ళాలి. ఆ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత పోర్టల్లో చూస్తే మన ట్రాన్సాక్షన్ ఏం నోటీస్ ఇష్యూ అయింది, ఎప్పుడు ఇష్యూ అయింది, ఏం అడిగారు అని దానికి సమాధానం సరిపోతుంది. ఓకే. అయితే ఈ మినిమం వాల్యూ ట్రాన్సాక్షన్కి సంబంధించి సహజంగానే ఐటీ అనేది దృష్టి పెడుతుందంటారా? మినిమం వాల్యూ ట్రాన్సాక్షన్ సపరేట్గా అంటూ ఏం లేదు. ఏదైనా కానీ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా 104 సెలెక్షన్ ర్యాండమ్ సెలెక్షన్ తర్వాత హై వాల్యూ ట్రాన్సాక్షన్ మాత్రం ఖచ్చితంగా ఎక్కువ, ఎస్పెషల్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు లేకపోతే వేరే ప్రొసీడింగ్స్లో. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మన కొంతమందికి రేడ్ కావడం కానీ లేకపోతే పోలీసుల మధ్యలో ఆపడం చెక్ చేయడం కానీ క్యాష్ దొరికింది అనుకోండి, అలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా అలాంటి కేసులు ఖచ్చితంగా స్క్రూటినీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాని గురించి డిపార్ట్మెంట్ ఎక్కువ అంటే సివియర్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఇవాళ అన్ని ప్రాపర్టీస్ వాల్యూ పెరిగినాయి, ఎంత కొన్నది రిజిస్ట్రేషన్ వాల్యూ మనకు అదంతా ఉంటుంది. కాబట్టి కొన్నారా, ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, మీరు కొన్నదానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా చూసి ఆ విధంగా ఇచ్చేస్తారు. ఇంకోటి మనం అనుకుంటామంటే ఖర్చు పెట్టడం అనేది, చాలామంది ఏంటంటే ఫంక్షన్స్ చేయడము ఇచ్చేయడము లేకపోతే ఫారిన్ ట్రావెల్కి వెళ్ళడము లేకపోతే ఎక్కడికో వెళ్ళడము కానీ ఖర్చు పెట్టడం అన్నింటికి క్రెడిట్ కార్డు ఇవ్వను పాన్ కార్డు ఇవన్నీ ఇస్తుంటాము. అవన్నీ ఏమనుకుంటున్నాను ఎవరు అడగరు అనుకుంటారు, కానీ ఖర్చు పెట్టింది కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతుంది. మీరు ఖర్చు పెట్టడానికి ఆధారం ఎక్కడిది, మీరు ట్యాక్స్ కట్టిన డబ్బా కట్టని డబ్బా, మీ ఆదాయం 5 లక్షలే ఉంది 10 లక్షలే ఉంది, క్రెడిట్ కార్డు 25 లక్షలు కట్టారు, అర్థం ఏంటి? ఇలాంటి క్వశ్చన్స్ లాజికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సమాధానం చెప్పే విధంగా ఉండాలి. కాబట్టి ఖర్చు పెట్టాను కాబట్టి నేను 60 ఉంది ఖర్చు పెట్టాను కాదు, అది మీ డబ్బు కాదు, అందులో ప్రభుత్వం కూడా షేర్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అడిగే హక్కు ఉంటుంది, మనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.